హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీస్. ఈ వీడియోలో మనం జావాస్క్రిప్ట్లో కంట్రోల్ ఫ్లో ఆర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ చేయడానికి యూజ్ చేస్తాం. మనం సి లాంగ్వేజ్లో కానీ C++లో కానీ జావాలో కానీ మరే ఇతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ ఇఫ్ ఎల్స్ లూప్ స్టేట్మెంట్స్ ఇవి ఉంటాయి కదా, వాటినే ఇక్కడ కూడా కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటాము. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ని మెయిన్గా కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్ అండ్ ఫంక్షన్స్ 3 టైప్స్గా డివైడ్ చేస్తాము, సేమ్ లైక్ సి లాంగ్వేజ్ లెక్కనే. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో వచ్చేసి ఇఫ్, సింపుల్ ఇఫ్ అంటాం దాన్ని మనం, ఇఫ్ ఎల్స్, else if else ladder, nested if, ఇలా కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇంక్లూడింగ్ స్విచ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లూపింగ్స్లో వచ్చేసి మనకు ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అండ్ ఫంక్షన్స్ గురించి కూడా ఉంటాయి. దీన్ని మనం ఏమంటాము అంటే కంట్రోల్ ఫ్లో అని అంటాం. ఈ కంట్రోల్ ఫ్లో గురించి పూర్తి డీటెయిల్స్గా మనం తెలుసుకుందాం విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కూడా. ఓకే, దానికోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. కంట్రోల్ ఫ్లో ఈజ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద కంప్యూటర్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్స్ ఇన్ ఏ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్లో స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసే ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ, లూపింగ్ స్టేట్మెంట్స్ కానీ, ఫంక్షనల్ స్టేట్మెంట్స్ కానీ యూజ్ చేస్తాం. JS ఈజ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ విచ్ కంప్యూటర్ రీడ్ ద కోడ్ ఫ్రమ్ లైన్ టు లైన్. సో వీ నో దట్ జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్, మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాము. సో ఈ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అనేది లైన్ టు లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది కోడ్ని. ఐ మీన్ లైన్ టు లైన్ రీడ్ చేసి అందులో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకు చూపిస్తుంది. There are few things which will be able to break the control flow, which is reading code might not go from line to line. అంటే మనకు లైన్ టు లైన్ వెళ్ళే ఫ్లోని డిస్టర్బ్ చేయడానికి, బ్రేక్ చేయడానికి, మనకు అవసరమైన విధంగా కంట్రోల్ చేయడానికి ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ద కాన్సెప్ట్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ చేంజ్ ద కంట్రోల్ ఫ్లో, అంటే ఆ లైన్ బై లైన్ వెళ్తున్న కంట్రోల్ని చేంజ్ చేయడానికి యూజ్ చేసేటువంటి స్టేట్మెంట్స్ని మనం కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అని అంటాం. ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ మెయిన్గా ఏమేమి ఉన్నాయి అంటే 3 టైప్స్ ఉన్నాయి. సో ఆ 3 టైప్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్, సెకండ్ వన్ వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్, థర్డ్ వన్ వచ్చేసి ఫంక్షన్స్. ఓకే, వి నో దట్ కండిషనల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ దట్ కండిషన్ ఆ కంట్రోల్ అనేది బిహేవ్ చేస్తుంది. ఆ జావా స్క్రిప్ట్లో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్ స్టేట్మెంట్, స్విచ్ స్టేట్మెంట్ ఆర్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్, ఇవన్నీ కూడా ఉంటాయి సబ్ అందులో. ఓకే, ఇవి కండిషనల్ స్టేట్మెంట్. సో కండిషనల్ స్టేట్మెంట్స్ తర్వాత లూపింగ్ స్టేట్మెంట్స్. లూప్ అంటే ఏంటి అంటే ఇవి ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఒకే స్టేట్మెంట్ని లేదా ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి మన సి లాంగ్వేజ్లో అయినా దానికే యూజ్ చేస్తాం. ఇటరేషన్ అంటాం దాన్ని మనం. అంటే ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఆర్ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ని మనం రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ టైమ్స్, ఓకే ఇది గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం? లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సేమ్ కోడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ వితౌట్ రైటింగ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్. అంటే ఈ లూప్స్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే సేమ్ కోడ్ని మళ్ళీ మళ్ళీ రాయకుండా లూప్స్ యూజ్ చేయడం ద్వారా రిపీటెడ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ లూప్లో వచ్చేసి మనకు మెయిన్గా 3 లూప్స్ ఉంటాయి. సి లాంగ్వేజ్లో అయినా, C++లో అయినా, జావాలో అయినా, జావా స్క్రిప్ట్లో అయినా. అవేంటి అంటే ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. సో ఈ 3 కూడా లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్. వాట్ ఈస్ ఫంక్షన్? A JavaScript function is a block of code designed to perform a particular task. So
సి లాంగ్వేజ్ లో కూడా సేమ్ డెఫినేషన్. ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఆర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ designed to perform a particular task is known as a function. ఓకే, అంటే ఒక 2 లేదా 3 లేదా 10 లైన్స్ ఆఫ్ కోడ్ పర్టికులర్గా ఒక టాస్క్ని చేయడానికి యూజ్ చేసినట్లయితే దాన్ని మనం ఫంక్షన్ అని అంటాం. ఓకే, జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వెన్ సంథింగ్ ఇన్వోక్స్ ఇట్. ఇన్వోక్ చేయడం అంటే కాల్ చేయడం. అంటే సపోజ్ ఎడిషన్ అనేది ఒక ఫంక్షన్ అనుకోండి, దాన్ని కాల్ చేసినప్పుడు ఆ ఎడిషన్ కి సంబంధించిన 10 లైన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ని మనం ఏమంటాము అంటే సబ్ ప్రోగ్రామ్ అని కూడా అనొచ్చు. సబ్ ప్రోగ్రామ్ అంటాం, సమ్ టైమ్స్ మాడ్యూల్స్ అంటాం. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రోగ్రామ్ అనేది రెడ్యూస్ అవుతుంది, కాంప్లెక్సిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఇన్వోక్ అంటే ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకో, ఎవ్రీ టైం రాయకుండా ఆ 10 లైన్స్ ఆఫ్ కోడ్ ని మనకు అవసరం ఉన్న ప్రతి దగ్గర మనం కాల్ చేసుకోవచ్చు. కాలింగ్ ఫంక్షన్, కాల్డ్ ఫంక్షన్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా సి లాంగ్వేజ్ లో, అక్కడ మనం యూజ్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫంక్షన్స్. సో ఇక్కడ నేను ఓన్లీ బేసిక్ డెఫినేషన్స్ మాత్రమే ఇచ్చాను. డీప్ గా వెళ్దాం. కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, లూపింగ్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, అందులో ఉన్న టైప్స్ విత్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ తో మనం ఇప్పుడు చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్. సో కండిషనల్ స్టేట్మెంట్ అనేది చెప్పుకున్నాం మనం. ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ లేదా ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అండ్ స్విచ్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది. నాలుగోది నేను రాయడం మర్చిపోయాను. నాలుగోది వచ్చేసి ఏంటి, స్విచ్ స్టేట్మెంట్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి జావాస్క్రిప్ట్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు పర్ఫార్మ్ డిఫరెంట్ కండిషన్స్ ఆన్ జావాస్క్రిప్ట్. సో వేరియస్ కండిషన్స్ ని జావాస్క్రిప్ట్ లో యూజ్ చేయడానికి మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది వాడతాం. కండిషనల్ స్టేట్మెంట్ మెయిన్ గా ఏంటి అంటే 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇఫ్ స్టేట్మెంట్, నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్స్, థర్డ్ వన్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ అని కూడా అంటాం దాన్ని, అండ్ ఫోర్త్ వన్ స్విచ్ అన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటి, ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ వన్ కండిషన్. సపోజ్ ఒక 18 ఇయర్స్ అబోవ్ ఉంటేనే ఓట్ వేయడానికి ఎలిజిబుల్. అంటే 18 ఇయర్స్ అబోవ్ ఉంటేనే ఎలిజిబుల్ అని చెప్పడానికి ఐ యూజ్ ఇఫ్ కండిషన్ అన్నమాట. ఒకవేళ 18 ఇయర్స్ లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పడానికి ఎల్స్ యూజ్ చేస్తామని. కానీ ఇక్కడ ఇఫ్ ఇవాల్యుయేట్స్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ ఓన్లీ. సో ట్రూ అయినప్పుడు మాత్రమే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలాంటి కండిషన్ ని మనం ఏమంటాము అంటే ఇఫ్ స్టేట్మెంట్ అని అంటాం. సో ఇక్కడ తీసుకున్నట్లయితే వీ కెన్ సీ ద ఫ్లో చార్ట్. సో కండిషన్, ఓకే, ఒకవేళ ట్రూ అయితే ఇఫ్ కి సంబంధించిన కోడ్ ఓపెన్ అవుతుంది, లేదా ఫాల్స్ అయితే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ని వదిలిపెట్టి నెక్స్ట్ స్టేట్మెంట్ కి వెళ్ళిపోతుంది. అంటే ట్రూ అయితే మాత్రమే ఈ కోడ్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకవేళ ఫాల్స్ అయినట్లయితే వి నెవర్ మైండ్ దిస్ కోడ్, ఈ కోడ్ ని మనం పట్టించుకోవద్దు, నెక్స్ట్ స్టెప్ కి ఆటోమేటిక్ గా వెళ్ళిపోవాలి. దిస్ ఈజ్ ఇఫ్ స్టేట్మెంట్, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఇట్ ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ కోడ్, అదర్వైజ్ ఇట్ ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు మనం. సో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాం మనం, a ఈక్వల్ టు 20 అనేది ఇచ్చాము వేరియబుల్. ఇఫ్ a గ్రేటర్ దాన్ 10 అంటే a గ్రేటర్ దాన్ 10 అయినట్లయితే వాల్యూ ఆఫ్ a ఇస్ గ్రేటర్ దాన్ 10 అని మనకు ప్రింట్ కావాలి. అంటే a అనేది 10 కంటే ఎక్కువ ఉంటే వాల్యూ ఆఫ్ a ఇస్ గ్రేటర్ దాన్ 10 అని ప్రింట్ కావాలి. సో ఈ కండిషన్ అనేది మనకు ట్రూ ఉందా ఫాల్స్ ఉందా? ఎస్, ట్రూ ఉంది. ఎందుకు, a అనేది 20 ఈజ్ గ్రేటర్ దాన్ 10. సో ట్రూ ఉంది కాబట్టి ఇందులో ఏదైతే స్టేట్మెంట్ ఉందో అది మనకు అవుట్పుట్ ఇస్తుంది. డాక్యుమెంట్ డాట్ రైట్ లేకపోతే కన్సోల్ డాట్ లాగ్ లో ఏదైతే ఉందో మనకు అది అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్ వచ్చేస్తుంది. అలా కాకుండా నేను ఇప్పుడు a ఈక్వల్ టు 20 కాకుండా 40 ఇచ్చాను అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది, మనకి ఎటువంటి అవుట్పుట్ రాకుండా ఎగ్జిట్ అయిపోతుంది ప్రోగ్రామ్. ఓకే, వై? బికాజ్ హియర్ వీ హ్యావ్ గివెన్ ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్. అలా అయితే ఇలా ప్రింట్ చేయండి అని చెప్పినాము, అంతేగాని అది కాకపోతే ఏం చేయాలో మనం
ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో చెప్తాం. సో నౌ వి ఆర్ గోయింగ్ టు ఎల్స్ స్టేట్మెంట్. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇఫ్ ఎల్స్ ఎవాల్యుయేట్స్ ద కంటెంట్ వెదర్ ద కండిషన్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇందాక ఇఫ్ స్టేట్మెంట్ ఓన్లీ ఇఫ్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ చేశాం. బట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏంది, ట్రూ అయినా ఫాల్స్ అయినా. ట్రూ అయితే ఏం కండిషన్ రావాలి, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఫాల్స్ అయితే ఏం రావాలి, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో దిస్ ఈజ్ ఇఫ్ ఎల్స్. సో కండిషన్ ఇస్తాము, ఒకవేళ ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఒకవేళ ఫాల్స్ అయితే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ కి ఎగ్జాంపుల్. సో వేరియబుల్ 20 ఇచ్చాము. ఇఫ్ ఏ మాడ్యులో డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏ అనేది 2 తో డివైడ్ అవుతే, పర్ఫెక్ట్ గా డివైడ్ అయ్యి రిమైండర్ అనేది 0 వస్తే ఏ ఈజ్ ఈవెన్. ఓకే, కాకపోతే ఏంటి, ఏ ఈజ్ ఆడ్. 0 రాలేదు అంటే 1 వస్తుంది లేదా 3 వస్తుంది, దట్ ఈస్ ఆడ్. సో ఈ విధంగా ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ ని జావా స్క్రిప్ట్ లో మనం చేయొచ్చు. ఇఫ్ ఏ మాడ్యులో డివిజన్ 2 ఓకే 0 అయితే అంటే రిమైండర్ 0 వస్తే ద నెంబర్ ఈస్ ఈవెన్, అదర్వైజ్ ఆడ్. ఇక్కడ ఏమి ఇచ్చాం, 20. సో ఈ 20 అనేది 2 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందా, వస్తుంది. 2 10s are 20. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇట్ ప్రింట్స్ ద ఇఫ్ కండిషన్ బ్లాక్ ఏ ఈజ్ ఈవెన్. ఒకవేళ 21 ఇచ్చి ఉంటే నేను 1 రిమైండర్ వస్తుంది, అప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది, ఏ ఈజ్ ఆడ్ అని ప్రింట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ లేదా ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అని కూడా అంటాం మనం. అండ్ కొన్నిసార్లు నెస్టెడ్ ఇఫ్ కండిషన్ కూడా మనం ఇవ్వచ్చు. సో ఇట్ ఇవాల్యుయేట్స్ ద కంటెంట్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ. అంటే ఏదైతే ఇఫ్ కండిషన్ లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తామో అవన్నీ ట్రూ అవుతూ ఉన్న కొద్దీ మనకు అవుట్పుట్ ని ఇస్తుంది. సపోజ్ ఇక్కడ వేరియబుల్ ఏ ఈక్వల్ టు 20 ఇచ్చాం మనం. ఇఫ్ ఏ ఈక్వల్ టు 10, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని రావాలి. ఎల్స్ ఇఫ్ అలా కాకపోతే ఏ ఈక్వల్ టు 15 అవుతే ఏ ఈజ్ ఈక్వల్ టు 15 అని రావాలి. అది కూడా కాకపోతే ఏ ఈక్వల్ టు 20, ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అని ప్రింట్ అవ్వాలి. ఓకే, ఎల్స్ అది కూడా కాకపోతే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 10, 15, 20 ఈ మూడింటికి కూడా ఈక్వల్ కాదు అని చెప్పి. సో ఇక్కడ ఏ ఈక్వల్ 20 ఇచ్చామంటే మనం ఏ కండిషన్ కి అవుట్పుట్ వస్తుంది, మనకు థర్డ్ వన్ కి అవుట్పుట్ వస్తుంది. సో ఈ విధంగా ఎల్స్ ఇఫ్ ఎల్స్ లాడర్ ని మనం యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్విచ్ స్టేట్మెంట్. సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ జావా స్క్రిప్ట్, స్విచ్. సో దిస్ స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ వన్ కోడ్ ఫ్రమ్ మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు 1, 2, 3 కాకుండా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు వీ కెన్ యూజ్ స్విచ్ స్టేట్మెంట్. మనకు తెలుసు స్విచ్ స్టేట్మెంట్ లో మనం స్విచ్ అనేది యూజ్ చేస్తాం, అండ్ కేస్ అనేది యూజ్ చేస్తాము, అండ్ బ్రేక్ అనేది యూజ్ చేస్తాము, అండ్ డిఫాల్ట్ అనే కీవర్డ్స్ యూజ్ చేస్తాం. స్విచ్ టు గివ్ ఎక్స్ప్రెషన్, కేస్ అంటే మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ అన్నాం కదా, కేస్ 1, కేస్ 2, కేస్ 3 లేదా కేస్ ఏ, కేస్ బి, కేస్ సి, ఇలా ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయో, ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అన్ని కేసెస్ ఉంటాయి. అవన్నీ ఎక్స్ప్రెషన్స్ కాకపోతే ఏముంటుంది అంటే డిఫాల్ట్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంటుంది. సో ఈ ప్రతి ఎక్స్ప్రెషన్ కి ఒక బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనకు ఉంటుంది అనమాట. సో హియర్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద గ్రేడ్ ఆఫ్ ఏ స్టూడెంట్. సో where grade B, where result grade, case A result A grade, okay, break. Case B result B grade, case C result C grade, break. Default ఈ ABC కాకపోతే నో గ్రేడ్. సో చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మనం డెప్త్ గా వెళ్ళిన కొద్దీ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను. ఇవైతే బేసిక్ ఎగ్జాంపుల్స్, జస్ట్ ఎలా యూజ్ చేయాలి అనే దానికి ఫర్ స్విచ్ స్టేట్మెంట్. సో ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మనం జావా స్క్రిప్ట్ లూప్స్. ఈ జావా స్క్రిప్ట్ లూప్స్ అనేవి ఒకే స్టేట్మెంట్ ని రిపీటెడ్ గా, అంటే ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ని రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం.
ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. అవేంటి అంటే వైల్, డూ వైల్ అండ్ ఫర్. ఫర్ లూప్లో ఫర్ ఇన్ అని చెప్పేసి, ఫర్ ఆఫ్ అని చెప్పేసి కూడా ఉంటాయి. అవి మనకు అంత డెప్త్గా అవసరం లేదు, బట్ 3 అయితే నేర్చుకుంటాం మనం. జావాస్క్రిప్ట్ ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్ నేను మర్చిపోయాను. ఓకే, డూ వైల్ లూప్. ఓకే, ఇవి ఒక స్టేట్మెంట్ని లేదా ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి, అంటే రిపీటెడ్గా కోడ్ని యూజ్ చేయడానికి మనం ఈ లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. సో వీటిని ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాము. సో అందులో ఫస్ట్ది వచ్చేసి ఫర్ లూప్. సో ఈ మూడిటి యూసేజ్, మూడిటి అవుట్పుట్ సేమ్ ఉంటుంది, బట్ సింటాక్స్ డిఫరెంట్గా ఉంటుంది అంతే. మనకు సి లాంగ్వేజ్లో కానీ, C++లో కానీ, జావాలో కానీ మూడిట్లో కూడా మనకు ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ 3 లాంగ్వేజెస్లో కూడా ఇంక్లూడింగ్ జావాస్క్రిప్ట్ 4 లాంగ్వేజెస్లో కూడా మనం లూపింగ్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి, ఏ పీస్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి వి యూజ్ ఫర్. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే కోడ్ అనేది రిపీటెడ్గా రాయాల్సిన పని ఉండదు. సో ఫర్ లూప్ ఇటరేట్స్ ద ఎలిమెంట్స్ ఫర్ ద ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో సపోజ్ ఇక్కడ I > 5 ఇచ్చాను అంటే 5 6 టైమ్స్ వరకు మాత్రమే, ఇంక్లూడింగ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి 1 తో స్టార్ట్ అయింది కాబట్టి 1 2 3 4 5 అంటే 5 టైమ్స్ మాత్రమే ఆ కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది ఫర్ లూప్. అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇవ్వాలి అంటే, రిపిటేషన్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉండాలి అనుకుంటే వి గివ్ ఫర్ లూప్. ఓకే, ఫర్ I = 1, I <= 5, I ++, రైట్, I ప్లస్ బ్రేక్. BR అంటే ఏంటి అంటే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. అంటే 1ని ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. 2ని ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ లైన్కి. 3ని ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ లైన్కి. 4ని ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ లైన్కి. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ టు ప్రింట్ n natural numbers ఇన్ జావాస్క్రిప్ట్. ఇక్కడ 5 ఇచ్చాం కాబట్టి 5 నెంబర్స్ వరకు ప్రింట్ అయింది. 5 కాకుండా 100 ఇచ్చి ఉంటే ఫిక్స్డ్ నెంబర్ కదా 100 అనేది, 100 టైమ్స్ ఈ కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉండేది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫర్ లూప్. ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. అంటే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని లేదా ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎన్నిసార్లు రిపీట్ చేయాలి, ఒక ఫిక్స్డ్ నెంబర్ మనం ముందే ఇవ్వాలి, n నెంబర్ ముందే ఇవ్వాలి. మనం n = 5 6 7 8 అనేది మనం ముందే ఇవ్వాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ఫర్ లూప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్. సో ఈ వైల్ లూప్ అనేది కూడా సేమ్, బట్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ లేదా ఎగ్జిక్యూట్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఒక నెంబర్ అనేది ఫర్ లూప్, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఫర్ లూప్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ ఈ వైల్ లూప్ లో మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో I = 11 while I <= 15. document.write I అంటే 11 తో స్టార్ట్ అయ్యి 15 వరకు ఆగిపోవాలని అంటున్నాం. సో 11 12 13 14 15. సో ఈ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్ ఎవ్రీ టైమ్ ఇంక్రిమెంట్స్ వన్ ఇటరేషన్. సో ఒక ఇటరేషన్ని ఎవ్రీ టైంని పెంచడానికి, ఎవ్రీ టైం ఒకటి పెంచడానికి వి యూజ్ I++. మనకు ఫర్ లూప్లో కూడా I++ అనేది ఉంది అండ్ వైల్ లూప్లో కూడా I++ అనేది ఉంది. డూ వైల్లో కూడా I++ ఉంటుంది. ఇట్ ఇండికేట్స్ దట్ వీఆర్ ఇంక్రీజింగ్ ద ఇటరేషన్ టైమ్స్. I++ అంటే ఒకసారి పెరిగింది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి I++. ఇలా ఈ I++ అనేది ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలనేది డిపెండ్స్ ఆన్ ద కండిషన్. సో ఇఫ్ కండిషన్ గివెన్ 5 times, it iterates 5 times. If we give 100 times, it iterates అంటే repeats the code, same code execution 100 times. Okay, next, this is the program to print n natural numbers in while loop. ఫర్ లూప్ లో అదే చేసాము అండ్ వైల్ లూప్ లో కూడా అదే చేసాము. నెక్స్ట్ వచ్చేసి
JavaScript do while. Do while loop is used to infinite number of times like while loop. సో ఇది కూడా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని లేదా ఫ్యూ సెంటెన్సెస్ని స్టేట్మెంట్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేట్ చేయడానికి ఫర్ లూప్ మాత్రమే ఫిక్స్డ్ నెంబర్ జావాస్క్రిప్ట్లో ఫర్ లూప్ మాత్రమే ఫిక్స్డ్ నెంబర్ వైల్ కానీ డూ వైల్ కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేషన్ అనేది మనం చేయొచ్చు అనమాట ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేషన్ విల్ బి హ్యాపెన్ ఓకే సో బట్ కోడ్ ఈజ్ executed at least once whether the condition is true or false. So condition true అయినా false అయినా code మాత్రం at least one time మాత్రం execute అవ్వాలి. So we can see the example program here. The same program to print n natural numbers using do while loop 21, 22 నుంచి 25. ఇక్కడ I equal to 21 ఇచ్చాము. సో I equal to ఒకవేళ 1 ఇచ్చుంటే 1 దగ్గర నుంచి ప్రింట్ చేసేది బట్ మనం 21 ఇచ్చాము కాబట్టి 21 దగ్గర నుంచి ప్రింట్ చేస్తుంది ఓకే ఐ ప్లస్ ప్లస్ ఇటరేటివ్ స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అని అంటాం మనం ఎవ్రీ టైం ఒక ఇటరేషన్ని అండ్ ఒక రిపిటేషన్ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా దాన్ని రిపీట్ చేస్తుంది దిస్ ఈజ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ప్రింటింగ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ యూజింగ్ డూ వైల్ లూప్ ఓకే సో సేమ్ ప్రోగ్రామ్ వీ డిడ్ ఇన్ వైల్ లూప్ do while loop and for loop. So this is all about control flow or control statements. Control statement, conditional looping and functions. About functions we will discuss in next class. So ilanti classes kosam okay JavaScript మొత్తం ఓకే స్టెప్ బై స్టెప్ బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు మనం ఈ క్లాస్లో నేర్చుకుంటాం దానికోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మీ దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్ ఎస్వి టెక్నాలజీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్